సో ఫ్రెండ్స్, సిపి గేట్కి సంబంధించిన రివ్యూ వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. సో ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ప్రీవియస్ పేపర్స్ నుంచి అనేసి. సో ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది చూసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. వితౌట్ ప్రాక్టీసింగ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు వెళ్తే, సో దెర్ మే బీ సమ్ క్వశ్చన్స్ రిపీటింగ్, ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్, ఇక అది మన లక్ అనుకోవాలి. డిపెండ్స్ ఆన్ ద పేపర్ని బేస్ చేసుకొని ఒక్కొక్క దానికి రావచ్చు, ఒక్కొక్క దానికి రాకపోవచ్చు. బట్ మినిమం టు మినిమం అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అన్న పక్కా రిపీట్ అవుతాయి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. లైక్ తెలంగాణ ఈ లైబ్రరీ వెబ్సైట్ ఉంటుంది, అందులోనే మీరు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. సో నాకు వేరే వెబ్సైట్ దొరకలేదు. సో మాకు తెలిసిన సారు ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ డిగ్రీ కాలేజ్లో ప్రజెంట్ లైబ్రేరియన్గా చేస్తున్న సారు, ఆ వెబ్సైట్కి సంబంధించి ఆయననే చూసుకుంటాడు, ఆయననే చేసింది అది. సో అందులో క్లియర్గా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. మీరు గూగుల్లో జస్ట్ తెలంగాణ ఈ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే యూ విల్ ఫైండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 2020, 21, 22, 23 అని ఇయర్స్ ఉంటాయి. మీరు ఒక ఇయర్ మీద క్లిక్ చేస్తే ఆ ఇయర్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉంటాయి. అందులో మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదో డౌన్లోడ్ చేసుకొని మీరు షేర్ చేసుకోండి వాట్సాప్లో వేరే సైడ్, లేదంటే నార్మల్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీ ఫైల్స్లోకి వెళ్ళిపోతాయి అది. అలా ప్రతి ఇయర్లో మీ కోర్స్కి సంబంధించిన, మీ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని, అక్కడ ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. మినిమం 2 years 3 years 4 years 5 years అది చూసుకొని ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 100 క్వశ్చన్లకి 100 ఆన్సర్స్ మీకు తెలియాలి అట్లా. సో కొన్ని సబ్జెక్ట్స్ దొరకలేమని చెప్తూ, దొరకకపోతే నేను ఏం చేయలేను. సో విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్, మీరు అవే చూసుకోవాలి. అవైలబిలిటీ లేకపోతే ఇక నాకు పర్సనల్గా నా దగ్గర అయితే ప్రీవియస్ పేపర్స్ లేవు కదా, ఎందుకంటే అంత గ్యాదర్ చేసి పెట్టుకోలేము కదా, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 40+ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి. సో అంత అన్ని లేదు. బట్ ఆ సార్ అయితే మ్యాక్సిమం 99% అన్ని సబ్జెక్ట్సే అందులో ఉన్నాయి. ఇఫ్ ఏదైనా లేకపోతే దానికి నేనైతే ఏం చేయలేను, అది ఇక మనము ఓన్గా ప్రిపేర్ కావాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని రోజులు మీరు చదివినది ఏదైతే ఉందో ప్లీజ్ రివైజ్ ఎవ్రీథింగ్. టైం లేదు కాబట్టి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ డే ఎగ్జాము, అండ్ మీరు రివిజన్ చేసుకోండి ఏమేమైతే చదివారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ పేపర్స్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కామెంట్ వచ్చింది ప్రీవియస్ పేపర్స్ మంచిగా రిపీట్ అయినాయి అనేసి. అది ఎకనామిక్స్ నార్మల్గా సంథింగ్ ఏదో ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనుకుంటా. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు 40+ సబ్జెక్ట్స్ ఉన్నాయి ముందట, ఇంకా August 5th నుంచి 11th వరకు ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయి. ఈరోజే ఫస్ట్ డే. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్లో కూడా అలా జరుగుతుంది. సో అది హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే ఐఎమ్ టెలింగ్ యూ మళ్ళీ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ రీడ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. 5 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే 500 క్వశ్చన్స్. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఒక ఎవ్రీ సింగిల్ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ర్యాంక్ కార్డ్ వచ్చినాక అర్థమవుతుంది. మీ ఫ్రెండ్కి మీకు ఒక 1 mark డిఫరెన్స్ ఉందనుకోండి మార్క్స్లో, ర్యాంక్లో చూసుకుంటే 100 మంది వస్తారు మధ్యలో. జస్ట్ విత్ 1 mark డిఫరెన్స్ ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అందుకే ఎవ్రీ సింగిల్ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వితౌట్ నెగిటివ్ మార్కింగ్ మనకి ఉంది కాబట్టి అటెంప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్. ఓకేనా? ఎట్లా మనకి మొత్తం ఇప్పుడు 100 క్వశ్చన్లకి 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి అంతే. 90 minutes ఇట్స్ క్వైట్ ఎనఫ్ టైం, మనకి సరిపోతుంది టైము. అండ్ యూ నీడ్ టు అటెంప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్, యూ మస్ట్ అటెంప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ అంతే. అంతకుమించి ఏం చెప్పేది లేదు, ఆల్రెడీ చెప్పేసిన. సో అంతే. ఈ చిన్నది ఆ కామెంట్ వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రివైజ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. అండ్ ఆల్సో మీ దగ్గర ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ లైక్ విజేత కాంపిటీషన్ బుక్ లాంటివి ఏమైనా ఉంటే అందులో మోడల్ పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వేరే స్టేట్లల్లో వేరే యూనివర్సిటీలలో ప్రీవియస్ పేపర్స్ ఉన్నా కూడా మీ సబ్జెక్ట్ని చూసుకోండి, ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ మేబీ హెల్ప్ అవుతాయి వేరే క్వశ్చన్స్, అందుకే వేరేది కూడా చూసుకోండి. అట్లా నెగ్లెక్ట్ చేయకుండా మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ 2 చూసుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. సో అది నేను చెప్పాల్సింది. ఈ ఎగ్జామ్ సెంటర్కి మంచిగా టైంలో వెళ్ళండి. ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ లాగా తీసుకెళ్ళండి. మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 10th memo ఒరిజినల్ తీసుకెళ్ళండి విత్ హాల్ టికెట్. ఒక ఫస్ట్ పేజ్ ఒకటి నార్మల్ జిరాక్స్ అంతే. సో ఇన్ టైంలో మీ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. హోప్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఎవ్రీవన్. ఓకేనా? ఉండమరి సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దోస్ ఆర్ రైటింగ్ సిపి గేట్.